హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. నందమూరి అభిమానులకి ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమైతే కనుక మీ ఐ ఫీస్ట్కి నోచుకున్నట్టే. అదేంటంటే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. నిజానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. బాలయ్య కూడా తన కొడుకు ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక తాజా వార్త ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. బాలయ్య బోయపాటి కాంబోలో 2021లో వచ్చిన మూవీ అఖండ భారతావని సాక్షిగా సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. దీనికి సీక్వెల్గా అఖండ 2 తెరకెక్కుతోంది. రీసెంట్గా అధికార ప్రకటన వచ్చింది. ఆగస్టులో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి సెప్టెంబర్లో షూట్కి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం తన 109వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అఖండ 2లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఇందులోనే మోక్షజ్ఞ ఒక స్పెషల్ రోల్లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం బోయపాటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రాశాడని, సెకండ్ హాఫ్లో మోక్షజ్ఞ క్యారెక్టర్ వస్తుందని అంటున్నారు. ఇంకాస్త ముందుకేసి టెస్ట్ షూట్ జరిగిందనే పుకారు కూడా చాలా వేగంగానే సర్క్యులేట్ అవుతుంది. ఇక ఈ వార్తలని ఒట్టి పుకారని కొట్టిపాడేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నందమూరి వారి గత చిత్రాలని ఒక్కసారి చూసుకుంటే తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారు తన నట వారసుడు బాలకృష్ణని సోలో హీరోగా పరిచయం చేసే ముందు తన సినిమాల్లో స్పెషల్ రోల్స్లో కనబడేలా చేశారు. ఇప్పుడు తన తండ్రి ఆనవాయితీని బాలకృష్ణ తన కొడుకు విషయంలో కొనసాగించనున్నాడు. పూర్తి శైవత్వంతో సాగే అఖండ 2లో ఒకే స్క్రీన్పై తండ్రి కొడుకులను చూసి 100% నందమూరి అభిమానుల ఐ ఫీస్ట్కి నోచుకున్నట్టే.